ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడుతూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా నేను కృష్ణమూర్తి గారు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులందరం కూడా, బీజేపీ నాయకులందరం కూడా. సో మా ప్రాధాన్యత క్రమం అభివృద్ధి. బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలని ఒక ఉన్నతమైన స్థానాలు నిలబెట్టాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. సో ఈ 100 రోజుల పరిపాలనలో జరిగిన హామీల అమలు ఈరోజు ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో భాగంగా ఈరోజు పిన్నెల్లి కార్యక్రమం పెట్టడం జరిగింది. సో ఇదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని పొలాలకు వెళ్ళే లింక్ రోడ్స్ కానీ, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, హౌసింగ్ కానీ, అదేవిధంగా కాలువలు రిపేర్లు అయితే 5 సంవత్సరాలు ఒక కాలువ రిపేర్ చేయలేదు, దాన్ని కూడా నిధులు తీసుకొస్తా ఉన్నాం. సో అభివృద్ధి ధ్యేయంగా కూడా మేము పనిచేస్తాం. ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే దాంట్లో మేము ముందుంటాం. ప్రజలకు పార్టీలతోని సంబంధం లేకుండా అన్ని పథకాలు అందేటట్టు కూడా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మన ప్రభుత్వం ఇక్కడ కూడా మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, ఇది శాంతి భద్రతలను కాపాడే ప్రభుత్వం, ఇది ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రభుత్వం, ఇది భావి తరాలకి బంగారు బాట వేసే ప్రభుత్వం, అమరావతి రాజధానిగా నిర్మించే ప్రభుత్వం, పోలవరం డ్యామ్ నిర్మించే ప్రభుత్వం, విశాఖ రైల్వే జోన్ తీసుకొచ్చే ప్రభుత్వం, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే ప్రభుత్వం ఇది. సో గత 5 సంవత్సరాల అరాచక పాలన తెరదించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆదరించాలి, దీవించాలి. ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలకి మేలు జరగాలని చెప్పి కూడా భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మేము అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తా ఉన్నాం.